హాయ్ అది హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీరు బాగున్నారు అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెళ్తూరు ఉంటుందో ఉండదో అని మళ్ళీ డౌట్ ఉంది. బాగానే ఉంది. కరెంట్ ఇప్పుడే వీడియో ఆన్ చేసుకున్నామో లేదో ఇక కరెంట్ అయితే పోయింది. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి అమ్మ. పెద్దడా హాయ్ ఫ్రెండ్స్. స్కూల్ కి అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. పెద్దమ్మ పండుకొని లేస్తాను కూర్చొని నిద్రపోతాను. అయితే ఇక జలుబు తగ్గుంది ఫ్రెండ్స్, అందుకే ఇక ఆమెనైతే పంపట్లేదు ఈ రోజు. పెద్దమ్మ అయితే రెడీ అయింది అనమాట. ఇక టైం కూడా అయింది, వెళ్ళాలి స్కూల్ కి. ఏంది పన్ను ఉడుతుందా? ఊపకు. పన్ను వెనకాల ఇంకో పన్ను వస్తుందా? పిల్లలు అయితే తినేసారు ఫ్రెండ్స్. ఇక మా వరకు అయితే చేస్తున్నాం. బాగా తగ్గుతుంది, రిచ్చమ్మ తగ్గుతుంది అని చెప్పేసి ఇక రెడీ అవుతుంటేనే ఇంక వద్దని చెప్పేసినాం. ఎందుకంటే పన్ను ఒకటి ఎప్పుడు ఉడుతుందో తెలియట్లేదు, మళ్ళీ నీరసంగా ఉంది, దగ్గు వస్తుంది బాగా. అమ్మా పాతి ఇవాళ అమలాపురంలో ఉంటున్న ఉమాదేవి ఆంటీది బర్త్డే అంట, ప్లస్ వాళ్ళ మనవడిది కూడా, ఇద్దరిది ఒకే రోజు బర్త్డే అంట. విషయం చెప్పండి. ఇక ఉమాదేవి అమ్మమ్మకి బర్త్డే విషెస్ చెప్పండి అమ్మ. హ్యాపీ బర్త్డే అమ్మమ్మ. హ్యాపీ బర్త్డే అమ్మమ్మ. హ్యాపీ బర్త్డే ఆంటీ. ఇలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వాళ్ళ మనవడి పేరు వచ్చేసి శౌర్య విఘ్నేష్. ఇలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. శౌర్య విఘ్నేష్ కి హ్యాపీ బర్త్డే చెప్పమ్మా. శౌర్య విఘ్నేష్ కి హ్యాపీ బర్త్డే. శౌర్య విఘ్నేష్ కి హ్యాపీ బర్త్డే. పూరి చేస్తే ఇందులోకి అయితే ఆలుగడ్డ కూర అయితే వండిన ఫ్రెండ్స్. ఇక పిల్లలు తిన్నారు. ఇక పెద్దమ్మకైతే టైం అయింది, స్కూల్ కాడికి అయితే తోలు రావాలి. ఈలో పై చేసేసి రిచ్చమ్మ నువ్వు తిన్నావా? తింటావా? మళ్ళీ ఒక్కటో రెండో తిన్నది. పోతుంది, నీకు టైం అవుతుంది. ఎగ్జామ్స్ 17th నుంచా? పోయి తోలుదా రాదు మీ అక్కని? బ్యాగ్ వేసుకుంది పామ్మ, అవి చేసి పెట్టేసాయి. అయిపోలే ఇంకా అయిపోవచ్చినాయి. పోయింది స్కూల్ తోలేసి వచ్చేసిన. లేట్ అయితే టానిక్ తాగుతావా? టానిక్ తాగాలి. పక్కరా అక్క తాగలే అంటుందిగా. వద్దులే, అది అవసరం లేదు. నైట్ పూట తాపిస్తే ఏ నీ టానికా? ఈ టానిక్ అయితే పోస్తున్నామండి. కొంతమంది అయితే మన సబ్స్క్రైబర్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, ఏమో ఒకసారి అయితే దీంతో తగ్గిందని అంటుంది సరితా, కానీ ఇప్పుడైతే తగ్గట్లేదు. 2 days నుంచి పోస్తున్నారు. మమ్మీ వాడేది నేనేది వాడినా రిచ్చు అలాంటిదా? అప్పుడు నేను తాగినలే. అప్పుడు చాలా రోజులైంది. అప్పుడు నాకు దగ్గులేవలే. అప్పుడు కాలుతుంది. ఆయిల్ దగ్గర జాగ్రత్తగా చేసుకోవాలి. ఇది మళ్ళీ అటు ఇటు దొరుకుతుంది. కళాయి కరెక్ట్ లేదు కదా, ఆ కళాయి వాడకాన్ని ఎంతో మంది చెప్తూనే ఉన్నారు. నువ్వు తీసుకోవడానికి టైం కుదరట్లేదు. మమ్మీ వస్తుంది ఆగమ్మా, కడుగు. మళ్ళీ నిన్న ఒకటి మర్చిపోయావా? నిన్న వీడియో సరిగ్గా పెట్టట్లేదు కదా, సారీ ఏమనుకోకండి. రంగారెడ్డిలో ఉంటున్న మన సబ్స్క్రైబర్ మమత సిస్టర్, వాళ్ళ మరుదులదంట బర్త్డే అంట నిన్న. పేర్లు పెట్టిందా? పేర్లు ప్రశాంత్ అంటుంది. నేను ఇప్పుడు నందు అండ్ ప్రశాంత్ అంట. నందు ప్రశాంత్ అయితే హ్యాపీ బర్త్డే అండి. రిలేటెడ్ హ్యాపీ బర్త్డే. ఏమనుకోకండి, కొంచెం వీడియోస్ సరిగ్గా పెట్టట్లేదు, చూసుకొని ఉంటే మాత్రం పెట్టేది. నందు అండ్ ప్రశాంత్ కి హ్యాపీ బర్త్డే. సెకండ్ బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే చెప్పమ్మా అన్నయ్యలకి. నిద్రపోతాను కూర్చొని. నందు అండ్ ప్రశాంత్ అన్నయ్యకి హ్యాపీ బర్త్డే. ప్రశాంత్ అన్నయ్యకి హ్యాపీ బర్త్డే. నిన్న వీడియో తీసినట్టయితే చెప్పుదాం ఫ్రెండ్స్ చూసుకొని, కానీ నిన్న వీడియో పెట్టలేదు కదా, అందుకే చెప్పలేదు. రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను, కొంచెం ఎందుకో మళ్ళీ ఇంట్రెస్ట్ అనేది కొంచెం రావట్లేదు. ఒక్కసారి మళ్ళీ అనుకుంటే రెగ్యులర్గా పెడతాం కానీ పోస్తాయి. మళ్ళీ ఇది ఎందుకు రిచ్చమ్మ
నువ్వు రెండే తిన్నావు. తిన్నాక పోదామా మరి? తిన్నాకనే పోయాలి సిరప్ అనేది ఏదైనా. తిన్నదే అందుకే అంటున్నా. అవి రెండే సరిపోతాయి, ఇంకో రెండు తిన్నాక పోద్దు అంటున్నా. కొద్దిసేపు ఆగు మరి. పెళ్ళామైతే 3 తినిపోయింది. అంటే అది పెట్టిన కాడికి తింటది, చాలు అంటది. ఇంకోటి పెట్టొద్దా మరి? వద్దన్నది చాలా. అయిపోయినాయా? అయిపోయినాయి. ఏయ్ మబ్బు అమ్మ ఇంకా పూరీలు తింటే ఇంకా మబ్బు మబ్బు ఇంకా ఎట్లా ఉంటుంది, ఇక మత్తు మత్తు ఉంటుంది. తిందు పండి నడవండి. ఇంకా వీళ్ళు ఇగో కూర చూడు ఇచ్చేది. మీ సార్ అడిగితే ఏమని చెప్తావు? ఇచ్చమ్మా జ్వరం వచ్చిందని చెప్తావా? అబద్ధాలు అన్ని, జలుబు చేసింది అని చెప్పాలి. ఇంకా ఈ కర్రీ గిన్నెలు అడిగి పట్టుకోపోదురా. బాటిల్లో వాటర్ పోసుకొని తీర రెడీ అయినా ఇక రెడీ కాలే, ఇంకా జుట్టు ఎత్తే రెడీ అవుదును. అదేం కూర? క్యాబేజ్. క్యాబేజీ. టూ నాకు 10. డాడీకి 10 అట. ఇంకొక ప్లేట్ పట్టుకొస్తా డాడీకి, తర్వాత పెడతలే. డాడీకి ఇంకో ప్లేట్ తెస్తా నేను. ఇప్పుడు వద్దులే, తర్వాత ఇప్పుడు మీరు తినండి. మీరు డాడీకి పట్టు ఉంచితే మళ్ళీ బాగుంటుంది. అరే ఎందుకు అట్లా ఆవలిస్తుంది? ఓకే, జిట్టు తగిలిందేమో, ఉప్పు తీసేయాలి. పూరీలు అయితే తినా కావచ్చు కదా. అయినా ఎడిపోయిందే, ఎడిపోయిందని ఏమో మన బయటికి పోయినాం కదా మేము బజార్కి. జలుబు చేస్తే నీరసంగా ఉంటాయి. వివరంగా మొఖం చూడ అంత గుంజింది దెబ్బకి. గుంజినవా? పట్టి గుంజి. టిఫిన్ అయితే చేసేసినాం ఫ్రెండ్స్. ఇక వెనకాల అయితే కాకరకాయలు ఉన్నాయి ఇంటి వెనకాల. ఇంకా అయితే దోలాడుతాను అనమాట మా ఆయన. ఇవన్నీ ఇగో తవ్వినాయి, బొందలు బొందలు మొత్తం. ఏదైనా పట్టుకురాదా మరిచ్చు? ఏదైనా గిన్నె అయినా బుట్ట అయినా పట్టుకొని రాపో, కాకరకాయలు వేద్దాం. ఉన్నాయా? భలే పారుతుందమ్మా. ఇటేమో మందార చెట్టుకి బోడకాకరకాయ టైపులనే ఉన్నాయి. తెచ్చినావా? అమ్మ ఏడాడు పెట్టిన దిగబడతాను. ఏది ఉన్నాయా? పెద్దది ఉన్నది. అవును, పండు పండుతాయి చూడకపోతే. కనపడకనే లేదు, కళ్ళ ముందే ఊగుతుంది, ఆకులలో కలిసిపోయింది. ఇక వద్దులేమ్మా, పోవాలి మరి. అట్లా ఉంటాయి 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 కానీ చెత్త ఉంది మొత్తం. జామకాయ పండిందో చూడవా? ఇక ఇప్పుడు ఫస్ట్ టైం దీనికి కాయలు కాసుడు. ఎట్లుంటాయో మరి, రెడ్ కాయలు మరి తెల్లయో. తినలేదు మనం ఎప్పుడు. ఇక దీనికైతే ఫుల్ పిందెలు వేసినాయి. ఏది? నేనే తెంపిన పిందెలా. ఎన్ని వెళ్ళినాయి మొత్తం చూపెట్టు. కాకరకాయలు అన్నం వండినా కానీ వేడిగా ఉంది ఇప్పుడే మొత్తం.
ఇచ్చు పెట్టమ్మా రిచ్చు. 3 రకాల కాకరకాయలు మన ఇంట్లో. ఇదొక రకం, ఇదో రకం, ఇగో ఈ కంచె కాకరకాయలు. అవి వేరే రకం. 3 రకాలు నుంచి రాగానే తెంపినప్పుడు అయితే చాలా వెళ్ళినాయి, ఇప్పుడు తక్కువ వెళ్తాయి. ఇగో ఈ కాకరకాయ చెట్టు ఇంకొంచెం పెద్దగా అయితే ఇంకెక్కువ వెళ్తాయి. ఇక ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్తాను మేము. రిచ్ అమ్మకు నెప్లైజర్ అది ఏమంటారు ఆక్సిజన్, అది పెట్టించుకోదామని. అది పెట్టించుకొస్తేనే కొంచెం దగ్గు గిట్ట తక్కువ అవుతుంది, అందుకే అయితే వెళ్తున్నాము. జలుబు దగ్గు ఉంది ఫ్రెండ్స్ బాగా, అసలు నైట్ నుంచి బాగా ఇబ్బంది పడుతుంది. అట్నే ఓఆర్ఎస్లను ఇంకేంటమ్మా రిచ్, బాదం పప్పులట. ఓఆర్ఎస్లో బాదం పప్పులు ఈ 2 అయితే పట్టుకొని అలా మిస్ కావద్దు, సరేనా? బాగా చెప్పండి ఇక. రిచ్ అమ్మ ఏంటి చేస్తుంది? బో అయిపోయింది చెప్పేసినవా? ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట బ్లాగ్. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.